నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం గుర్తు తెచ్చుకొని ఈ ఫంక్షన్ చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు. నేను ఆ మహానేత గురించి చెప్పగలిగినంత పెద్ద వ్యక్తి అయితే కాదు, ఆల్రెడీ అందరూ చెప్పేశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. అడిగిపోయే రికార్డు మాదిరి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఈస్ హౌ టు బ్రింగ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్ ఇన్ 2029. ఓకే, జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ చూశారు 19 to 24 ఫర్ వేరియస్ రీజన్స్ రాలా. మనం ఏం చేయగలం? ఓకే, నేను సోషల్ మీడియాలో మనకు అకౌంట్ ఉండాలి, కంటెంట్ ఫార్వర్డ్ చేయాలి, క్రియేట్ చేయాలి అన్న వాళ్ళు చెప్పారు, ఎక్సలెంట్. బట్ నా దగ్గర ఒక థాట్ ఉంది, నేను పర్సనల్గా ఫాలో అయ్యేది. మనము ఉన్న ఊరు నుంచి ఒక విలేజ్ అనుకుందాం, పక్కన అనంతపురం, కర్నూలులో జాబ్, లేదా ఐటీ అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఇంకా బాగా మనకు అవకాశాలు వస్తే యూకే, యుఎస్ ఇలా వస్తాం. 100% కనీసం ఒక 4-5 మందితో అయినా మనం రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ టైంలో. నేను అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక ఐడియా, అంటే నేను ఫాలో అయ్యే మెథడ్, అది నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో నలుగురికి ఓపెన్ గా చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు మనం అభిమానులము, జగన్ కి ఓటేసి గెలిపించాలి, ఫైన్. సో బట్ మనం ఒకరు అనుకోవడం కాదు, మనం 10 మందితో మనం అది డైరెక్ట్ మాట్లాడడం కావచ్చు, ఫోన్లో మాట్లాడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మోటివేట్ చేయగలిగితే అవుతుంది అనేది నా ఫీలింగ్. సో అది నేను చెప్పదలుచుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు అందరూ ఓకే, జరిగిపోయిన దాని గురించి మనం గుర్తు చేసుకుని తప్పైతే లేదు, కానీ జరగబోయే దాని గురించి ఎక్కువ ఆలోచించాలని నేను చెప్పదలుచుకున్న విషయం. ఇంకొకటి ఏమంటే, మంచి ఎవరి దగ్గర తీసుకోవాలి. మనం విజయంకి వెళ్ళడానికంటే, ఒక విజయాన్ని పొందాలి అంటే శత్రువు దగ్గర మంచి ఆలోచన ఉన్నా మనం తీసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యుఎస్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళకి స్ట్రాంగ్ బేస్ ఉంది. మీలో కొద్దిమంది వినిండొచ్చు, లేదా తెలిసినకపోవచ్చు. వాళ్ళ సపోర్టర్స్ ఎలా మోటివేట్ చేశారు అంటే, లైక్ 2024 మేలో ఎలక్షన్స్ జరిగాయి, ఏప్రిల్ ఎండింగ్ మే. ఆ టైంలో ప్రతి ఒక్కరికి రైట్, వాళ్ళు మొత్తం క్రౌడ్ ఫండింగ్ చేసి, మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు, 2 కిడ్స్, 2 వైఫ్ అండ్ హస్బెండ్, నేను వెళ్ళేసి వస్తే అంటే వాళ్ళకి నమ్మకం కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా మా పార్టీకి ఓటేస్తాను, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంత చేయమని నేను చెప్పట్లా, ఇక్కడ అలా జరుగుతుందని అంత కెపాసిటీ ఉందని నేను చెప్పట్లా. బట్ మనకున్నంత వరకు మనం చేయగలిగిండేది నలుగురితో ఫోన్లో మాట్లాడడం అనేది ఇట్స్ కామన్. దాని గురించి నేను కొత్తగా ఎవరు అతిశయోక్తి పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడ. కనీసం మనం మోటివేట్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఫ్రెండ్స్ నలుగురి మధ్యలో మాట్లాడుతూ ఉంటామో, అదే మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, వీళ్ళందరితో మోటివేట్ చేసి ఓట్లే. మనం 2024లో ఫెయిల్ అయిన దానికి ఒక రీజన్ ఒక్కటే, వీ కుడెంట్ డూ ద ఓల్ మేనేజ్మెంట్. ఓటర్స్ ఉన్నారు, ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేదు, కానీ అది ఎందుకు ఓట్లలాగా పడకపోయింది అంటే, దాన్ని ఏమంటారు, మోటివేట్ చేసేవాడు లేడు, పోలింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్లి ఏపించగలిగిన వాడు. ఇక్కడ మనం యూకేలో కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ, మనం వెళ్ళి చేయలేము. కానీ మనం ఒక 10 మందితో మాట్లాడితే కనీసం 2 మన మాట విని మోటివేట్ వాళ్ళు చేయగలమని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. సో ఫీజు రీయింబర్స్మెంట్, తర్వాత రైతు రుణమాఫీ, A to Z అన్న వాళ్ళు చాలా చెప్పారు. ఇవన్నీ మనకు కావాలి అంటే 100% మళ్ళీ మనం జగన్ గెలిపించుకోవాలి. దానికి ఏ విధంగా అయితే నేను ఒక ఆలోచన చెప్పానో, అలాంటి మీ మంచి మంచి ఆలోచనలతో మీరు అంటే ఈ కాంట్రిబ్యూట్ చేయగలరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను. తర్వాత వీలైతే ఇలాంటి అంటే మీటప్స్ కుదరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక క్లోజ్డ్ గ్రూప్ సర్కిల్లో అన్న ఆల్రెడీ మనోహర్ అన్న కావచ్చు, శివాన్న కావచ్చు, అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దట్ ప్రాబబ్లీ వీ నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ దేర్. దట్స్ వన్ ఆఫ్ మై థాట్స్. నాతో ఫస్ట్ నేను ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పను, ఎందుకంటే ఆ చేయడానికి ముందు ఆయన ఒక మానవతావాది. అది ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా వయసు 16-17. అప్పుడు మండల్ కమిషన్ అని ఒకటి వచ్చి భారీగా అల్లర్లు అవన్నీ జరుగుతూ ఉండేవి. నేదురువెల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపకు వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లలుగా అందరం, అంటే అక్కడ మనకేం తెలియదు కదా, అందరూ గుంపులో పోతే మేము పోయినాము, బస్సును తగలబెట్టేసినాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేసి కూర్చోబెట్టినాడు. ఆ రోజు నా సెక్రటరీ అక్కడికి వచ్చినాడు.
వస్తే ఏదో అడుగుతూ ఉన్నాము. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఆయన చేయి చూపించాడు ఆయన మాట్లాడమని. ఈయన కడప ఎంపీగా ఉన్నాయి, ఆయన మాట్లాడుతున్నాడు. నేనేం చేసినానంటే, నేను ఫస్ట్లో ఉండే లేచి, మొన్న ఎప్పుడో ఈనాడు పేపర్లు వేసారు కదా, మీరు నిద్రపోతున్నారే అసెంబ్లీలో కూర్చొని అన్నా. రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే, తల మీద చేయి పెట్టి, వయసు కన్నా విలువ ఇవ్వాలి కదమ్మా అని అన్నాను. నేను ఈ రోజుకి నేను మర్చిపోలే. ఆయన చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కనీసం నేను ఆయన ఫోటో కూడా చూడలేదు, ఎందుకంటే నా చేత కాల. అంత మానవత్వ వ్యక్తి ఆయన. గ్రేట్ మ్యాన్, వి లాస్ట్ హిమ్, దట్స్ సాడ్నెస్. నెక్స్ట్ ఏంటంటే, జగన్ పవర్లోకి తీసుకురావాలి అంటే, ఎస్ దెర్ ఆర్ సమ్ ఫండమెంటల్ చేంజెస్ వీ హ్యావ్ టు డూ. హోప్ఫుల్లీ ద పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వీ విల్ సపోర్ట్ ఇండివిజువల్లీ. రీసెంట్గా ఒక ట్విట్టర్లో మనోహర్ గారు చేసినప్పుడు నేను ఒకటి పెట్టాను, చదువుతాను ఊరికే, సింపుల్ అన్నారు కాబట్టి. నేనేదో రాస్తే ఒకటెవడో వైఎస్ఆర్సీపీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి నన్ను లైక్ కొట్టాడు. నాకైతే సర్ప్రైజ్. నాకు ఐ డోంట్ నో వేర్ ఐ క్యాన్ ఫైండ్ ఇట్ నౌ. నేనేం రాశానంటే, రోజుకొక కథలు చెప్తారు, నెలకొక నెపం నెట్టుకుంటారు, పక్షానికి ఒక ఏదో ఒకటి వేస్తుంటారు. అలాగా రితం వచ్చేటట్లుగా రాశాను, నెల సంవత్సరం వరకు. ఇట్ అట్రాక్టెడ్ సో లాట్. ఇట్స్ సటిల్ క్రిటిసిజం. ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని ఏమనలేదు, సటిల్ క్రిటిసిజం. యా, సంథింగ్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ వన్. ఓకే, థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా కలుసుకోవడం జరుగుతుంది. ఆ మహానేతని స్మరించుకోవడం అనేది ఇన్నాళ్ళు చనిపోయిన ఇన్నేళ్ళు అయినా కానీ ఆ మహానేతని ఇంకా మనం గుర్తు చేసుకుని ఇలా ఊరు వాడల దేశంలో ఉంటూ కూడా మనం చేసుకుంటున్నామంటే అది ఎందుకు అంటే ఆయన పేదల పక్షపాతం కాబట్టి పేదల కోసం తన పనిగా ఎలా అంటే వైద్యం, విద్య, పేదలకి, మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, అందరినీ ఎలా అందాలి, పేదలకి విద్య ఎలా అందాలి, విద్యార్థులకి ఎలా అందాలి. ఎంతో మంది చదువుకుని, ఆ రోజుల్లో చదువుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది చెప్తా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళంతా చెప్తా ఉంటారు, అన్న మేము వైఎస్ఆర్ గారు పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రోగ్రామ్ మీద చదువుకుని మేము ఇక్కడ దాకా రాగలిగాం, లేకపోతే మేము చాలా వ్యవసాయం చేసుకునే కుటుంబం వాళ్ళు, ఆ ఫీజులు కట్టలేని పరిస్థితి. అంటే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళని చూస్తే. అలాగే వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి గేట్ దగ్గరికి వెళ్ళి కనీసం ఆ గేట్ టచ్ చేయడానికి కూడా లేని కార్పొరేట్ హాస్పిటల్స్ లోకి ప్రవేశం కల్పించి ఆరోగ్యశ్రీ అనేది పెట్టి, నీకు నేనున్నాను భరోసా, ఎంతైనా పర్వాలేదని చెప్పి చేసి ఆయన ఆ ఆరోగ్యశ్రీ వలన ఎంత సేవలు అందించారనేది మనందరికీ తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. రైతులకి కరెంట్ ఇచ్చే విధిలో కానీ, వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే పనిలో కానీ, ఏదైనా ఒకటి కాదు రెండు కాదు. మాకు ఆయన చూసే భాగ్యం నాకు ఏంటంటే, ఎన్ఎస్ఏలో పనిచేసేవాడు. చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు రాజీవ్ వ్యవసాయం అని ఒకటి ఉండేది, దానికి వైఎస్ఆర్ గారు అధ్యక్షుడు. సో తెనాలి వచ్చినప్పుడు మాకు ఒక చిన్న ఆఫీస్ లాగా పెట్టుకునేవాడు ఊరికే సాయంత్రం కలవడానికి. అది ఎలా ఉంటుందంటే, చిన్న సొరంగం లాగా, ఒక పెద్దోళ్ళు ఎక్కలేరు జనరల్ గా, అన్ని మెట్లు ఉండేవి. అది అన్న పైన ఉంది ఆఫీస్, మీరు రావాలి అంటే పై దాకా ఎక్కి అంత చిన్న సందులాంటి పైకి వచ్చేసి కూర్చుని మాతో కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళటం జరిగింది. అంత గొప్ప మనిషి. మీరు చెయ్యండి, బాగా చేయండి. ఒకసారి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాం. మేము రోజు మెస్ లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు, బూర్గుల రామకృష్ణరావు భవన్ పక్కన, ఇది అరౌండ్ 2099 2000 మధ్యలో మేము మెస్ లో ఫుడ్ తినేసి సరదాకి ఊరికి వెళ్ళి వచ్చేవాళ్ళం. మళ్ళీ ఆయన చూడటానికి, అరే రోజు ఎందుకు వచ్చేది, చదువుకుంటూ వెళ్ళి ఎందుకు వస్తారు ఇక్కడికి, పర్లేదు మేము బాగానే ఉన్నాం అన్నారు. అలా ఆయన పేదలకి ఎంత సేవ చేశారనేది మనకి ఈ రోజు కూడా ఆయన గుర్తు చేసుకుని మనం ఈ జయంతి రోజున కూడా ఆయన స్మరించుకుంటున్నాం అంటే అది ఆయన గొప్పతనం. చాలా మంది చనిపోతూ ఉంటారు, అందరినీ గుర్తు చేసుకోం. ఒక్కోసారి మనం ఇంట్లో వాళ్ళు అయితే అది వేరు, మనం ఆ రోజు గుర్తు చేసుకుంటాం, మనం అక్కడికి వెళ్ళి రావటం ఏదో ఒకటి చేస్తాం. కానీ ఒక నేత, ఒక రాజకీయ నాయకుడు బేసిక్, అలాంటి ఆయన్ని మనం ఈ రోజు కూడా స్మరించుకుని ఇంకా చేసుకుంటున్నామంటే ఆయన గొప్పతనం. పేదల పక్షపాతండి ఆయన ఈజినెస్. ఆయన ఏంటంటే రోజు మార్నింగ్ ఒకసారి కలిసేవాళ్ళు, ఏముంటే అవి తీసుకునేవాళ్ళు. అలాగే నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అదే బాటలో జగనన్న కూడా నడుస్తా ఉన్నారు. ఆ గవర్నమెంట్ లో కూడా చూసాం మనం
ఏం చేయగలరు ఏం చేయలేరు అనేది కూడా ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. అన్ఫార్చునేట్ మనకి అధికారం కోల్పోయాము, విచ్ ఇస్ ఫైన్, ఇలాంటి లెసన్. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా పేరు మనోహర్ నక్క మీద ఫేస్బుక్ లో ఉంటానండి, సేమ్ ఐడితో ట్విట్టర్ లో కూడా ఉంటాను, నెక్స్ట్ ఫాలో అవ్వండి. కంటెంట్ రాయగలిగిన వాళ్ళు ఉంటే ఓకే, మీకు ఆఫీసుల్లో ఇబ్బంది ఇంకొక ఇబ్బంది అయితే ఇంతకుముందు మనకి పెన్ నేమ్స్ అని ఉండే, ఇప్పుడు అంత రాసేవాళ్ళు కలం పేరు అని చెప్పి పెట్టుకునేవాళ్ళు. అలా కలం పేరు ఒకటి పెట్టుకోండి, మీరు వేరే పేరు పెట్టుకుని రిజిస్టర్ అవ్వండి ఫేస్బుక్ లో కానీ నెక్స్ట్ లో కానీ. మీ సొంత పేరులో ఒక్కోసారి ఆఫీసులో కూడా ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి అది అధిగమించాలంటే మీరు వేరే ఐడితో రండి, కంటెంట్ రాయగలిగితే రాయండి. లేదు అది కూడా మేము చేయలేము, మాకు అది అంతా దట్స్ ఆల్ న్యూస్ ఫర్ అస్, అంత కొత్త అంటే కంటెంట్ ఎవరు రాస్తున్నారో చూడండి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సైట్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ కంటెంట్ బోర్డు ఉంటుంది, రోజు వాళ్ళు పెడతానే ఉంటారు. అన్నీ పుష్ చేయండి అంటలేదు, మీకు నచ్చి అరే ఇది బాగుంది, ఇది ఉపయోగపడుతుంది, ఇది న్యూట్రల్ పీపుల్కి అర్థం అవుతుంది అనుకున్నది మీరు ఫార్వర్డ్ చేయండి చాలు. మీ పేజీలో అది చూసినా మీకు రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, అంతా మన పార్టీ వాళ్ళే మన సపోర్టర్స్ ఉంటారని లేదు, రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకేమవుతుందంటే ఆలోచిస్తారు ఒకసారి. మా విగిన్నే ఉంది ఇప్పుడు ఎవ్రీబడి ఏం చేస్తున్నారు, పోల్స్ పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ అందరూ, థింకింగ్ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకే సపోర్టివ్గా ఉంటుంది పోల్ అదంతా అని. బట్ ఫర్ సర్ప్రైజ్కి ఏమవుతుందంటే మా విగిన్కి ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ 50-50 అన్న ఉంటుంది. ఎంటైర్గా ఒక సైడే ఉండట్లేదు, కొద్దిగా ఎక్కువ మా విగిన్ సైడే ఉంటున్నారు. ఏది ఆర్టీవీ రవిప్రకాష్, ఇంతకుముందు TV9 రవిప్రకాష్, వాడు ఏం అత్యలివి ఉపయోగించుకొద్ది పెట్టాడు, ఎలా చూద్దాం 50-50 వచ్చింది. తర్వాత ఇంకో పోల్ పెట్టాడు, వెంటనే ఏమంటాడు, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు, 63% వచ్చింది వాళ్ళు. సో అక్కడ ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు ప్రూవ్ ఇస్ రాంగ్ అన్ని విషయాల్లో, మాల్గిన విషయం అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అవ్వచ్చు. ఇవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే కరెంట్ ఇవి మీరు ఫార్వర్డ్ చేయండి, రాయగలిగే వాళ్ళు రాయండి. చిన్నవి చాలు, చిన్నవి అంటే 4 లైన్లు రాసినా చాలు. ఆలోచింపజేసే విధానంగా ఉంటే మాత్రం రాయండి తప్పకుండా. లేదు అది చేయలేమంటే ఫార్వర్డ్ చేయండి, మంచి కంటెంట్ చేయండి. నేను ఫన్నీగా పెడతాను, కొన్ని ఫన్నీగా పెడతాను, కొన్ని రాస్తా ఉంటాను. నాది లేటెస్ట్ చూస్తే మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ మీద నేను పెట్టింది ఏంటంటే లేటెస్ట్గా అయోధ్యలో రాముడు ఇది మీద చందా చోరీ జరిగితే రాముడిని వదిలేసి అక్కడ మెట్లు గడపకుండా రావణుడు వెనకబడితే ఎలాగైనా అక్కడ రాముడు దాని మీద నువ్వు మెట్లు కడగాల్సినోడివి, రావణుడిని కాదు కదా టార్గెట్ చేయాల్సింది. అలాంటివి మీకు థాట్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి, పనిద్దాం పెట్టేసి పోస్ట్ చేయండి. నా రిక్వెస్ట్ అయితే అదే అండి, మనం చేయగలిగింది అదే. ఇంకా ముందుకెళ్ళి మనం ఎలక్షన్ టైంకి వెళ్ళి అక్కడ పని చేస్తాం, నా నియోజకవర్గంలో చేసుకుంటాం, అది ఫైన్ అండి. ఎలక్షన్ టైంకి మీరు చేస్తారు ఎటు, అది ఇప్పుడున్న టైంలో మనం చేయగలిగింది అది. కాబట్టి ప్లీజ్ మీరు అది మాత్రం చేయమని నా రిక్వెస్ట్. మరొకసారి ఆ మహానేతకి గండవాళ్ళి జయంతి నివాళులు అర్పించుకుంటూ సెలవు. And what needs to be done to make YS Jagan to come into power in 2029. So I will just share my few of my childhood experiences with YSR Garu. Being like a native of Pulvendala, always when I go to holidays during summer, I always few of the times visit YSR camp office in Pulvendala, which is at YS Rajareddy Hospital. అదే ఇప్పుడు మనోహర్ నక్కా గారు చెప్పారు కదా, ఆయన ఏంటంటే ఆప్యాయత ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎవరికి అవసరం ఉన్నా, అంటే ఆ కాలంలో అవసరం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉండినాడు కదా, రైతులకు అవసరం ఉంటుంది, అంటే వాళ్ళకి లోన్లు కావాలి, ప్లస్ ఆ కాలంలో ఉద్యోగాలు కావాలి, ఎందుకంటే ఉద్యోగాలు ఉండేవి కాదు. ఎందుకంటే ఆయన పవర్లో లేదు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ గ్రీవెన్సెస్ చాలా ఓపికతో వినేవారు అనమాట. అనదర్ అసెట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి ఉన్నారు, వెంకట్ ఉన్నారు, ఒక్కసారి కలిసిన ఐ థింక్ ఐ డోంట్ నో లైక్ హిజ్ మైండ్
హిజ్ మైండ్ పవర్ ఆర్ నాలెడ్జ్ ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటే ఉన్నాడు అనుకో, మీరు ఏ ఊరు అన్ని ఏదో ఒకటి తెలుసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వెంకట్ ని మళ్ళీ పేరుతో పిలుస్తాడు అనమాట. ఈ సమ్హౌ ఈ మేనేజెస్ టు రిమెంబర్ దే నేమ్స్. అది చాలా మంది ఏంటంటే సంతోషపడతారు. ఇప్పుడు నేనే ఉంది ఒకసారి కలిసాను పలానా, ఓకే వాళ్ళ అబ్బాయినండి నేను మొదటిసారి కలిసాను అనుకోండి, పలానా అబ్బాయి అని చెప్పాను కదా, నెక్స్ట్ టైం ఉన్నప్పుడు నా పేరు శివరామ్ రెడ్డి అని అంటే ఇండిటా నేను చెప్తానంటే రోస్ట్ రెడ్డి గారి అబ్బాయి కదా. అంటే అప్పుడు ఏమవుతుందంటే అందరికి చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. అంటే ఏంటి, మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన, అదొకటి. రెండోది, ఆయన అంత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ దగ్గర ఆయన ఓన్ హౌస్. అర్లీ మార్నింగ్ ఆయన అర్లీ వేకప్ అంటే 4 o'clock వేస్తారు. 5 o'clock కాఫీ తాగి ఓకే ఆయన ఆఫీస్ లో కూర్చుంటారు. నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా, కొద్దిమంది పీపుల్ వస్తారు అప్పుడు కూడా, పైకి అంటే ఇంపార్టెంట్ పీపుల్ వస్తారు. అరౌండ్ 9 ఆ మధ్య నుంచి చాలా మంది జాబ్స్ కోసం. అప్పుడు ఏంటంటే భరత్ నగర్ లో, బాలనగర్ లో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు కదా, ఎవరిని వాళ్లకు జాబ్స్ కావాలని వస్తారు, ప్రతి ఒక్కరికి ఒక లెటర్ రాపిచ్చేస్తారు అనమాట. అంటే అది వర్క్ కానీ కాకపోయి ఆ కాలంలో ఏంటంటే ఇండస్ట్రీస్ చాలా మంది జేఎన్టీయూ అనంతపూర్ లో చదివిన వాళ్ళు ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టినారు. ఎందుకంటే జేఎన్టీ అనంతపూర్ ఇది ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ టోటల్ ఏపీ మెడ్రాస్ స్టేట్ లో. ఇప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళు అందరూ ఈయనకు తెలిసిన వాళ్ళే. ఏంటంటే ఇప్పుడు ఈయన ఏజ్ పర్సన్ కదా, లెటర్ రాపిచ్చేవాడు కంపల్సరీ వర్కౌట్ అయ్యేది. ఆ కాలంలో జాబ్స్ అంతా 500 రూపాయలు 1000 రూపాయలు. నేనేమంటున్నానంటే ఆయనకు ప్రతిపక్షం లేదు, స్వపక్షం ఏం లేదు. ఎవరికి వచ్చినా ఆప్యాయత ఒకటి. లోపల ఎంత ఉన్నా ఆయన 4 మాటలు మాట్లాడితేనే అవతల ఉన్న వ్యక్తి ఏంటంటే చాలా ఒకే హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. అదే ఆయన అసెట్, సెకండ్ అసెట్. ఇదంతా ఆయన 2 సార్లు పవర్ లో రావడానికి కారణం ఏంటంటే పీపుల్ ని దగ్గరికి తీసుకోవడము, ప్రతిపక్షం కూడా వచ్చినప్పుడు వాళ్ళ పనులు చేయడము, ఇవన్నీ ఓకే హిజ్ అసెట్. మనోహర్ నక్కా గారు చెప్పారు ఏం ఆయన స్పెషాలిటీ ఏంటి. ఓకే, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు అంటే ఏంటి, ఇంతకుముందు కాలంలో మనం చదువుకోవాలంటే చాలా వయో ప్రయాసం. అంటే ఏంటి, ఫీజు అంటే కూడా తక్కువ ఇంజనీరింగ్ కాలేజీలో, నేను కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే ఎక్కువ క్యాపిటేషన్ ఫీజు అనేది. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది, ఫీజు రీఇంబర్స్మెంట్ చేశారు. దానివల్ల చాలా మంది అబ్రాడ్ పోగలిగారు. దట్స్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మొదట ఏమనే వాళ్ళు, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఎలా అందరూ పోగొడుతున్నారో, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫీజు రీఇంబర్స్మెంట్. రెండోది రైతులకు రుణాలు మాఫీ చేయడం. ఆ కాలంలో ఏంటంటే ఎక్కువ అతివృష్టి అనావృష్టి అంటే ఒక సీజన్ లో ఎక్కువ వర్షాలు పడతాయి, ఉన్న పంట మనకి చేతికి రాదు. ఒకసారి తక్కువ వర్షాలు పడతాయి. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ లోన్ రెమిషన్స్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంట వేసుకోవాలంటే లోన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు పంట వేసుకోవాలంటే విత్తనాలు కొనుక్కోవాలి, దానికోసం దానికి పెట్టుబడి కావాలి కదా, దానికోసం వాళ్ళు లోన్లకు వెళ్తారు, ఇక్కడికి బ్యాంకులకు వెళ్తారు. ఆయన ఫస్ట్ టైం యూపీఏ గవర్నమెంట్ 1 and 2 లో లోన్ రెమిషన్ తీసుకొచ్చాడు. అంటే ఏంటి, లోన్ కంప్లీట్ గా గవర్నమెంట్ కట్టేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి. ఈ రెండు ఏంటంటే ఇప్పుడు ఏదన్నా దేశం ముందుకు వెళ్ళాలంటే రైతులు ఓకే ముందుకు వెళ్ళాలి. ఓకే, సో హీ టుక్ ది కేర్ ఆఫ్ farmers. Those are main things: fees reimbursement and farmer. It means education is very important and giving importance to farmers also important. ఈ రెండు వల్ల నేనేమంటున్నానంటే జగన్ గారు బాగా కష్టపడుతున్నారు. మనోహర్ నక్కా గారు చెప్పినట్టు మనం ఏదో ఒకటి ఉడతా సహాయం అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మీరు జస్ట్ ఒక థాట్స్ తీసుకురండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఓటర్ డివిజన్ జరుగుతుంది, ఏం చేయాలా మనం దానికి. అంటే మనం ఏంటి, మన ఫాదర్ మదర్ ఆర్ మన అంకుల్ మన బంధువులందరూ ఇండియాలో ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఏం చెప్పాలంటే అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఓటర్ డివిజన్, వాళ్ళు ఏం చేయాలా, ఏ ఫార్మ్స్ ఫిల్ చేయాలా, సో దట్ వాళ్ళ ఓట్ స్టేస్ యాజ్ ఇట్ ఈస్. ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం నేర్పగలగాలి అనమాట. అట్లనే మనం ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ మన ఆలోచనలతో చిన్న చిన్న 3 లైన్లు 4 లైన్లు రాస్తే సరిపోతుంది.
లేదా మంచి కాంటెంట్ ఫార్వర్డ్ చేయండి. వాట్ ఎవర్ మనోహర్ said is true. That's all will bring back వైఎస్ జగన్ గారు again power into 2029. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.